రాజాం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇటీవల వరంగల్ జిల్లా రాయపర్తి మండల హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌బీఐలో దొంగలు పడ్డారు. దొంగలు పడి 15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బ్యాంకుల దగ్గర సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతోటి ఈ చోరీ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇక ఏముంది, బ్యాంకు ఖాతాలు, బ్యాంకులో లోన్లు తీసుకున్నట్టు వాళ్ళంతా లబోదిబో మొత్తుకుంటున్నారు. విషయం ఏందంటే ఆ దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇలాంటి సిట్యుయేషన్ తోటి, ఇలాంటి భద్రత లేనటువంటి వ్యవస్థ తోటి జనాలకు బ్యాంకుల మీద ఉన్న నమ్మకం కోల్పోయేటానికి ఆస్కారం ఉంటుంది. అలా కోల్పోకుండా ఉండాలంటే అసలు బ్యాంకుల దగ్గర భద్రత ఎలా ఉంది, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. అయితే రాయపర్తిలో జరిగిన ఘటనతోటి నగరంలోని హైదరాబాద్లో కావచ్చు, మిగతా అన్ని చోట్ల కావచ్చు, బ్యాంకుల భద్రత లోపాలు బయట పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే జీవితాంతం కష్టపడిన ఒక డబ్బుని, మోజుపడి కొనుక్కున్న బంగారాన్ని, ఆభరణాలన్నిటినీ లాకర్లో పెట్టి భద్రంగా ఉంటాయని భావిస్తాం. అలాంటి బ్యాంకుల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటే బ్యాంకులు మూసేసిన తర్వాత వెలుపల సెక్యూరిటీ గార్డులు కనిపించట్లేదు. కొన్ని చోట్ల రాత్రి 10 దాటిన భద్రతా సిబ్బంది లేరు. నిర్మానుష్య ప్రాంతాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాంకు అంటే కొన్ని ఏరియాలో ఒక బ్యాంకే ఉంటుంది, ఏముండవు. అట్లాంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు కనిపించట్లేదు. ఏటీఎంల దగ్గర ఎక్కడా రక్షణ చర్యలు లేవు. ఒకప్పుడు ఏటీఎంల దగ్గర కూడా జనాలు ఉండేది, సెక్యూరిటీ గార్డ్స్ ఉండేది. వాళ్ళు ఏటీఎంలు గాజులకు వదిలేసారు. సరే, ఏటీఎంలు అంటే వదిలేస్తారు, సరే అలా పోయినా ఎంత కొట్టినా మా అంటే 5 లక్షలు 10 లక్షలు పెడితే అవి సరే అది వేరు. కానీ బ్యాంకులో కోట్లు ఉంటుంది. డబ్బులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఆభరణాలు, బంగారం ఇట్లాంటి అంత ఉంటుంది. చాలా సెక్యూరిటీ అవసరం. దాంతోపాటు డాక్యుమెంట్స్ వ్యవస్థ ఇదంతా ఉంటుంది. అవన్నీ ఏది చిన్న అటుటైనా కానీ బ్యాంకు వ్యవస్థ దెబ్బతింటుంది కదా. దాంతో ఏటీఎంల దగ్గర ఎక్కడ రక్షణ చర్యలు లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు తిష్టవేశారు. వాటిని అంతా అబ్జర్వ్ చేస్తుంటారు వీళ్ళు. బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎట్లా దొంగతనం చేయాలనే ఆలోచనతోటి తిష్టవేస్తారు. కొన్ని చోట్ల సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతూ కనిపించారు. జనరల్గా కొన్ని చోట్ల నిద్రపోతుంటారు, కొన్ని చోట్ల పట్టించుకోరు, కొన్ని చోట్ల సెక్యూరిటీ ఉండదు. అట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒకప్పుడు ఏటీఎం దగ్గర ఉన్న సెక్యూరిటీ అలా బ్యాంకుల దగ్గర కూడా లేదు. రాత్రిపూట కనిపించని రక్షణ చర్యలు, రాత్రిపూట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ ఏం లేవు. మరి ఆర్బీఐ ఏం చెప్తుందంటే బ్యాంకు శాఖ ప్రారంభించాలంటే ఆ భవనంలో స్ట్రాంగ్ రూమ్ నిర్మించాలి ఫస్ట్. అది పూర్తిగా ఇంజనీర్ పర్యవేక్షణలోనే నిర్మాణం జరగాలి. ఇది ఆర్బీఐ గైడ్లైన్ చెప్పేది. భవనం ప్రధాన ద్వారం ఒకటే ఉండేలా నిర్మించాలి. మొత్తం ఇప్పుడు బిల్డింగ్కు బ్యాంకులకు 2-3 గనవలు ఉండటానికి లేదు, 2-3 డోర్లు ఉండటానికి లేదు, ఒకటే ఉండాలి. అలా ఉన్నా ఒకటే సింగిల్ డోర్ ఉండాలి, సింగిల్ గేట్ ఉండాలి. అట్నుంచే పోవాలి, అట్నుంచి రావాలి. సిస్టమ్ ఆడొకటి సీసీ కెమెరాలు, అక్కడ ఒకటి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అన్నట్టు. వెనకొంగో దారి, ముందలంగో దారి కొన్ని ఉన్నాయి వరంగల్లో. కొన్ని బ్యాంకులు కొన్ని ప్రాంతాల, ముఖ్యంగా హనుమకొండలో ఉన్నాయి ఇవి. ఒకటి అటు, ఒకటి ఇటు 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి ఆడంగా పోతుంటారు, ఈడంగా వస్తుంటారు. అంతా గమ్మత్తుగా ఉంటుంది. అట్లా ఉంటే ఏమంటే సెక్యూరిటీ ఉండదు కదా. అట్లా భవనం ప్రధాన ద్వారం ఒకటే ఉండాలి, నిర్మించాలి. ఉదయం బ్యాంకు షట్టర్ పైకెత్తాక లాక్ చేసేలా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలి. అట్లా ఉదయం బ్యాంక్ షట్టర్స్ పైకెత్తాక లాక్ చేసే విధంగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ సెక్యూరిటీ పహారా ఉండాలి. ఇదంతా ఏది ఉండదు. బ్యాంక్ పరిసరాలతో పాటు లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు ఈక్వల్ టు పోలీసే కదా, పోలీస్ నిఘా ఉన్నట్టే సీసీ కెమెరాలు ఉంటాయి. బ్యాంకు మూసేసే సమయంలో అలారం నైట్ మోడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, కానీ చెక్ చేసుకోరు. బ్యాంకు మూసేసే సమయంలో అలారం నైట్ మోడ్ ఉందో లేదో సరిచూసుకోవాలి, కానీ సరిచూసుకోరు. అలారం ఆధునిక పద్ధతిలో అమర్చితే దొంగలకు కనిపించకుండా ఉంటుంది, లేదంటే ధ్వంసం చేస్తారు. జనరల్గా ఒకప్పుడు వేసినట్టు తాళాలు, ఇట్లా పెద్ద పెద్ద తాళాలు, వెనకటి తాళాలు వేసుకుంటూ కూర్చుంటే అది ఏమవుతుంది, అది టాప్న బలగొడతారు, కథం చెప్పకుండా దాన్ని కట్ చేసేసి అల్లకి వెళ్ళిపోతారు. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దొంగల దగ్గర, అవన్నీ వేసేసి ఎత్తుకెళ్తుంటారు. అందుకనే దీనికి ఒక సిస్టమ్, కనిపించని లాకులు, మోడర్న్ టెక్నాలజీతో ఉపయోగించేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా లూటీలు అయిపోతాయి. అట్లా స్ట్రాంగ్ రూమ్లో ఎవరైనా దాగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకు మూసేటప్పుడు నిశ్చితంగా పరిశీలించాలి. ఇప్పుడు మీరు అక్కడ ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్ దొంగపోతారు, అలా ఉంటాడు, రాత్రి దాకా అలానే ఉంటాడు. అలానే ఉండేసి మొత్తం ఆన్ని మంచి మూట కట్టుకొని చదువుకొని అవసరమైతే ఏదో కిటికీలకు వెళ్ళో ఎక్కడికెళ్ళో వెళ్ళి బయటికి వెళ్ళే విధంగా లోపల ఉన్నట్టు వాళ్ళు బయట ఉన్నట్టు వాళ్ళు లోపల కోఆపరేట్ చేసుకొని
దొంగతనాలు చేసే ఆస్కారాలు ఉంటాయి. అట్లా కాకుండా ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. లాకర్స్ తాళాలను కూడా సరిచూడాలి. లాకర్ తాళాలు ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా, ఎట్లా ఉంది. 2 కీస్ ఉంటాయి. ఆ కీసు 2 కీసు కూడా ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు ఉండాలి. అంతేకాకుండా బ్యాంకుల్లో పనిచేసేట అటెండర్లను కూడా ఒక కంత కనిపెట్టుతుండాలి. అటెండర్లే కదా రోజు మంచిగుంటాడు, సార్ కూడా మంచిగానే తిరుగుతాడు, మంచిగా సద్దులు మోస్తాడు, దాంతోపాటు మంచిగా సద్దిగినెలంతా చదువుతాడు, మంచి కూరలు పెట్టుకొస్తాడు, తింటాం మంచిగుంటాం బాగానే ఉంటాం. అది కాదు ముచ్చట. సెక్యూరిటీ ఇంపార్టెంట్. బ్యాంక్ అంటేనే సెక్యూరిటీ. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో బ్యాంకుల మీద నమ్మకం ఇప్పటివరకు సన్నగిల్లలేదు. అది సన్నగిల్లిన తర్వాత భారతదేశ ఏమంటారు ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైన ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్యాంకులతో లింక్ ఉంది. బ్యాంక్ అకౌంట్ లేని జనాలు లేరు. ఈవెన్ గిరిజన ప్రాంతాల్లో కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అట్లా నెట్ బ్యాంకింగ్ గ్రామీణ ప్రాంతాలలో కూడా నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఫోన్పేలు, గూగుల్ పేలు, ఈపేలు, ఆ పేలు, యూపీఐ పేలు, మొత్తం రకరకాల పేలు తోటి వాట్సాప్, రకరకాల రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సైబర్ నేరగాలు వాళ్ళ నుంచి ఇటు జనరల్ దొంగల నుంచి అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ జనసంచారం ఎక్కువ లేని చోట ఉన్న బ్యాంకుల చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని చోట్ల ఆ బ్యాంకు మాత చుట్టూ అదేదో మొత్తం రహస్యమైనట్టుగా ప్రాంతం దయ్యాల కొంపలు లెక్క ఉంచుతారు. అట్లా ఉంచకూడదు. దాన్ని ఫుల్ సెక్యూరిటీ లైట్లు ఉండాలి. లైట్లు ఉంటే స్ట్రీట్ లైట్లు ఉంటే ఏమైందంటే ఇప్పుడు ఇది స్ట్రీట్ లైట్ అనుకో, ఇక్కడ పేద లైట్ వెలుగుతుంటే ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చేటోళ్ళంతా ఇక్కడ కనపడుతుంటారు. సీసీ కెమెరాలు కావచ్చు, ఇక్కడ కనపడుతుంటారు. దూరంగా ఉన్న చూసేటోళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉండి చూస్తుంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉండి ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇది లైట్, స్ట్రీట్ లైటు. ఈ వ్యక్తి ఈ బ్యాంకులో పోయేది ఇక్కడ ఉన్నాయని చూసేసి సమాచారం పోలీసులకు ఇస్తారు కదా. అందుకని అట్లాంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలనేది సిస్టమ్ చెప్తుంది. రక్షణ చర్యల్లో ఇవన్నీ చేపట్టాలి. పురాతన భవనాలున్న బ్యాంకు భవనాలు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఏటీఎంలు బ్యాంకుల దగ్గర ఖచ్చితంగా భద్రతా సిబ్బందిని నియమించాలి. ఒకప్పుడు ఏటీఎం దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది వాళ్ళ బ్యాంకుల దగ్గర కూడా లేదు. వాళ్ళు కూడా అవసరం అని చెప్పుకోవచ్చు. డే అండ్ నైట్ ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎప్పటికి అలారాలు మోగేటట్టు ఉండాలి. బ్యాంకులు అడుగు పెట్టగానే కుయ్యా అని పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో ఆ సైరన్ మోగేటట్టు ఉండాలి. దానికి అట్లా అనుసంధానం చేయాలి. అట్లాంటి టెక్నాలజీని అమర్చాలి. అప్పుడు బ్యాంకులు సేఫ్గా ఉంటాయి. దాంతో జనాల ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. లేదంటే బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న భిన్నం అయితే, ముఖ్యంగా వాడు ఏకంగా ఎస్బీఐకే వేసిండు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అంటే, ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే దానికే సూటి పెట్టిండు దొంగలు. ఇక దానికే సూటి పెట్టారంటే ఇక చిన్న చిన్న బ్యాంకుల పరిస్థితి ఏముంది. అట్లా ఇంకోటి ఏంటంటే అందులో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ను కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా మేనేజర్ కావచ్చు, దాంతోపాటు వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఎట్లా మారుతుర్రో తెలియనటువంటి రోజులు దాపురించాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే ఆ పరిస్థితి ఎక్కడికో దాపురిస్తుంది. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చూద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.